హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అనమాట. సో దీంట్లో నేను ఏమేమి యూస్ చేస్తున్నానంటే క్యాలీఫ్లవర్, ఇంకా ఆలు, ఇంకా గ్రీన్ పీస్ అనమాట. ఇవన్నీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ వేసేసి దాంట్లో కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ వేసి ఉడికించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా వాటర్ పోసి ఉడికించుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ పడుతుంది. సో క్లోజ్ చేసి పెట్టేద్దాం మూత. నెక్స్ట్ వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను. నెక్స్ట్ పోపు గింజలు వేస్తున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నాను అనమాట. సో అది కూడా వేసేసాను. కొంచెం కలిపేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. సో నేను ఆ గిన్నెను అటువైపు షిఫ్ట్ చేశాను. సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అన్నీ. సిలిండర్ ఆఫ్ చేసేసాను. కొంచెం కరివేపాకు వేసాను. నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసేసాను. సో కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలిపేసుకుందాము. సో ఇప్పుడు కొంచెం పసుపు. ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లోకి వేసేసుకుందాము. మొత్తము ఉడికించకూడదు అనమాట, ఒక 60% ఉడికించాలి. సో ఇవి వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాం అనమాట ఒకసారి. చూస్తున్నారు కదా, కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా మగ్గనిద్దాం అనమాట. సో ఇంకొంచెం సేపు అయితే ఉడికిపోతాయి. దీంట్లో కొంచెం కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్. సో మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను అనమాట. ఎందుకంటే రైస్లోకైనా చపాతీలోకైనా కొంచెం గ్రేవీలాగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా కొన్ని వాటర్ వేసాను. సో చూడండి, ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట ఇది. సో ఆ విధంగా 2-3 మినిట్స్కి ఒకసారి కలిపి మూతేసుకోవాలన్నమాట. సో ఒక చిన్న టమాటో చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. సో ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. అంతలోపు ఒక 2-3 స్పూన్స్ పెరుగు తీసుకొని దాన్ని ఆ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు క్రీమ్ వేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సో నా దగ్గర లేదు కాబట్టి నేను పెరుగు వేసాను. ఇంకొంచెం దగ్గర పడినాక వేయాలి. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. టమాటాలు కూడా మగ్గి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. సో మీ దగ్గర ఏదున్నా మసాలాలు వేసుకోవచ్చు. ఇంకొంచెం గరం మసాలా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఫైనల్గా మనము ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాము. ఇది లాస్ట్కి వేయాలండి ఇది. సో ఒకసారి వేసేసుకొని కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇది వేసి ఇంకా దింపేయడం అనమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టండి. చూస్తున్నారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.